తొలి ఫైనలిస్ట్ అవ్వడానికి జరుగుతున్న పోరులో భాగంగా ముగ్గురు పోటీ. 4వ ఛాలెంజ్ కలర్ఫుల్ టు పవర్ఫుల్. తమ కలర్ పెయింట్ ని చేతులతో తీసుకుని తమ ముందున్న క్యాన్వాస్ కెలికేసవరా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. చేసుకో. ఈ యాంగిల్ ఏంట్రా? చెప్పానా టచ్ చెయ్యొద్దు. దోల తీరిపోయింది. ఈ గడులతో బౌండరీ పంచుకునే ఎవరితో పోటీ పడాలని బిగ్ బాస్ ఇద్దరు పోటీదారులకు పెడుతున్నారు. రేజ్, ర్యాంపేజ్. అన్ని ఐటమ్స్ ని హ్యామర్ తో పగలగొట్టి కార్చి చంటుకుంది. త్రాసులు తలో వైపు పెట్టాలి. లొంగిపో అక్తర్. అవ్వతోడే నేనే తప్పు చేయలే. ఎక్కువ బరువుగా ఉంటాయో వారి యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు. ఆగండి సార్. ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. మీరంతా ఇప్పటి వరకు దేనికోసం పోరాడుతున్నారో చేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగిసి నిల్చున్నాయిరా. ఇదే ఆఖరి ఛాలెంజ్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత కొంత బాగుంది. యుద్ధాలు మాత్రమే ఉంటాయి. అయన్నొద్దు, పాయింట్కి రా. ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న చివరి ఛాలెంజ్ బ్యాలెన్స్ చేయరా. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పుట్టమ్మా తల్లే, అబ్బా ఎన్ని రోజులు కూడదు అనుకుంటున్న పోటీదారుల స్టిక్ పై కాయిన్స్, దోల తీరిపోయింది. పై కాయిన్స్, టోకెన్స్ ని యాడ్ చేయాలి. అంత మాట అన్నాను నన్ను. నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే ఒకవేళ కాయిన్స్ గానీ టోకెన్స్ గానీ కింద పడితే అది అవదమ్మా. ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇద్దరు పోటీదారులకు ఇస్తున్న 5వ యుద్ధం. యార్డ్లో ఉన్న 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్ అదిరిపోలా 3 రోలో పెట్టాలి. నవ్విల్లేస్తారా యదవ్వా? పోటీదారులు ఒక రింగ్ తీసుకుని They want it. I know the public pulse. I know how to play kabaddi with the public. నీది అది ఫస్ట్ వన్ వేరే ఉంది. ఏమీ రాదు, నన్ను వదిలేయండి, నాకెవరు వద్దు. పక్కా దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్. వంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. పక్కా దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్.